దగ్గర నుండి మనిషికి వచ్చిన వాగ్దానాలు రెండు రకాలు. ఒకటి సార్వత్రికంగా అందరికీ వర్తించేటువంటి వాగ్దానాలు, రెండు వ్యక్తిగతంగా మనకి దేవుడిచ్చే వాగ్దానాలు. సార్వత్రికంగా అందరికీ ఇచ్చేటువంటి వాగ్దానాలు ఏంటంటే, నా యందు విశ్వాసముంచు వానికి జన్మకర్మ పాపములు కడిగి వేసి, నా యందు విశ్వాసముంచి మారు మనసు పొంది బాప్తిస్మం పొంది రక్షణానుభవంలోనికి వచ్చిన వానికి నేను ఒక ప్రామిస్ చేస్తున్నాను. ఏంటంటే, వానికి నిత్య జీవం అనుగ్రహించబడుతుంది. ఇది దేవుని వాగ్దానం. ఇది వ్యక్తిగతం కాదు, సార్వత్రికం. ఎందరూ ప్రభువును అంగీకరించిరో, ఎందరూ దేవుని ప్రియకుమారుని విశ్వసించిరో వారందరికీ ఈ వాగ్దానం వర్తిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. రెండవది, బాప్తిస్మం పొందినవాడు పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కూడా మీ మీదికి పంపి, పాపము నిండినటువంటి ఈ లోకములో పాపమును ఎదిరించి జీవించడానికి కావలసినటువంటి శక్తి నా ఆత్మ ద్వారా మీకు ఇస్తానన్నది కూడా వాగ్దానం. ఇది డైరెక్ట్గా అపోస్తలుల కార్యం 1వ అధ్యాయంలో ప్రభు తానే సెలవిచ్చాడు. ఒకసారి మీరు చూడగలిగితే అపోస్తలుల కార్యం 1వ అధ్యాయంలో 4వ వచనాన్ని ఒకసారి చూడండి. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. దేనికోసం? నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము. ఏమిటి వాగ్దానం? ఎవరిని గూర్చిన వాగ్దానం అంటే పరిశుద్ధాత్మ దేవుని గూర్చిన వాగ్దానం. నేను వెళుతున్నాను, నీతో ఎల్లప్పుడూ ఉండుటకై వేరొక ఆదరణకర్తను నేను మీకోసం పంపిస్తాను అని ఎవరిని గూర్చి చెప్పాడు? పరిశుద్ధాత్మను గూర్చి చెప్పాడు. ఇది కూడా సార్వత్రికమే, వ్యక్తిగత వాగ్దానం కాదు. విశ్వసించిన వారికల్లా రక్షణ ఎలాగో, నమ్మి పాపక్షమాపణ నిమిత్తమై మారు మనసు పొంది బాప్తిస్మం పొందిన వానికల్లా నిత్య జీవము ఎలాగా అందరికీ సంబంధించిన వాగ్దానమో, అలాగే రక్షణానుభవంలోనికి వచ్చిన వాడు పరిశుద్ధాత్మను పొందటానికి ప్రార్థన చేసి ఆయన వాగ్దానం చేసిన దాన్ని గురించి విజ్ఞాపన చేస్తే, ప్రత్యేకంగా ఆయన తన పరిశుద్ధాత్మను కుమ్మరించటం అనే వాగ్దానం ఎంతమంది అయితే చేస్తారో ప్రార్థన, అంతమందికి అది చెందింది. అది ఎవరో, నేను షాలేం రాజుకు మాత్రమే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఇస్తాను, ఇంకెవరు చేసినా నేను ఇవ్వననేది ఏం కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రైట్. ఆయన నామాన్ని బట్టి సువార్త ప్రకటించిన వారికి